హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. ఈరోజు మనము బంగాళదుంప మేథీ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ చక్కగా మెంతి కూర కడిగి పెట్టేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా చిన్నగా కోసుకొని పెట్టుకోవాలి. మీడియం సైజులో కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని వేయించుకొని, ఉల్లిపాయలు వేగినాక పొటాటో ముక్కలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, ముక్కలు రెడ్గా అయ్యేట్లు. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ వేయించినప్పుడే గార్లిక్ కొంచెం దంచి వేసుకున్నానండి, వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. మేథీ కూడా వేసుకొని కొంచెం మూత పెట్టేసి బంగాళదుంప ముక్క మగ్గించుకోవాలండి. అలాగే మేథీ కూడా చక్కగా మెత్తబడుతుంది. కొన్ని మినిట్స్ అయినాక తీసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఎట్లా ఉందో చూసుకోవాలి, ముక్క మెత్తబడిందో లేదో చూసుకోవాలి. మెత్తబడకపోతే ఒక్క హాఫ్ కప్పు కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కారము, ఇది బయట కొన్న కారం అండి, అందుకని నేను మళ్ళీ జీరా కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. అది ఇంట్లో చేసింది. స్టార్టింగ్లో 2 చిల్లీస్ కూడా వేసాను. సాల్ట్ కూడా సరిపడా వేసుకున్నాను ఆల్రెడీ. చివర్లో మళ్ళీ టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు. అంతే అండి, బాగా ఫ్రై చేసేసుకోవాలి. ముక్క చూసుకోవాలి, ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయినాక చక్కగా మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా మీడియంలో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. అంతే, రెడీ అయిపోతుంది. ఇది రైస్ అండి. ఈరోజు లేట్ అయిపోయిందని నేను రైస్ కుక్కర్లో పెట్టకుండా ఇన్స్టాపాట్లో పెట్టుకున్నాను. ఇన్స్టాపాట్లో అయితే 12 మినిట్స్లో అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. వాటర్ అయితే 2 పోసుకున్నానండి 1 కప్కి. కినోవా కూడా వేసాను 1 కప్పు. రైస్ 1 కప్పు, కినోవా 1 కప్పు, వాటర్ 2 వేసుకున్నాను. దీనిలో మెత్తగా వస్తుందండి, అందుకని. రైస్ ఏమి నానబెట్టక్కర్లేదు, కినోవా కూడా నానబెట్టక్కర్లేదు.